హాయ్ అండి. ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్? సూపర్ ఉందండి. అసలు మాకి అమ్మఒడి ఇప్పుడు మా ఇల్లే చూసుకుంటే చాలా లబ్ధి పొందింది. జగనన్న వచ్చిన తర్వాత అయితే చాలా అభివృద్ధి అనేది చాలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనమే ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే మనకు ఆగదు కదండి. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ కనిపించాలి కదా. నెక్స్ట్ కూడా మనం జగనన్ననే గెలిపిస్తే మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తారు. ఇప్పుడు జగనన్న చెప్పే ప్రభుత్వ పథకాలే కదండి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుండేది ఇస్తాను అని. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇంకా అదేందో జగనన్న చేస్తానని అన్నాడు కదా. అదేందో మనం ఓటు కూడా జగనన్నకే వేస్తే కొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా జగన్నే అండి. ఖచ్చితంగా జగన్నే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పే అవసరం లేదండి. ఖచ్చితంగా ఓడిపోతాడు. ఖచ్చితంగా జగనన్నే వస్తాడు. జగనన్నకే అండి. ఇప్పుడు వస్తుందండి. జగనన్నకే అండి ఖచ్చితంగా. అసలు ఫస్ట్ ఓట్ లాస్ట్ ఓట్ ఖచ్చితంగా జగనన్నకే. పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని అస్సలు అండి ఆలోచన కూడా రాదు. అంటే మీరు కూడా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఓటేసకి వెళ్తారు కదండి, అక్కడ జస్ట్ 1 సెకండ్ ఆలోచించండి. మనం ముందు ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందాం, ఈ ప్రభుత్వంలో ఏం లబ్ధి పొందాం అనేది 1 సెకండ్ ఆలోచించి మీరు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. అదే కదండి. ఇప్పుడు అవకాశం ఇస్తేనే కదా మీరు నెక్స్ట్ చూసేది ఇలా అభివృద్ధి. ఫైనల్ గా అయితే మీరు జగన్ గారు గెలుస్తారు? జగన్ గారే అండి ఖచ్చితంగా.